సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే తికిటతుం తత్తిత్తకణకజం తరికిటతకదా ఉదకతకిట ధిమి తకిట తకదిత్తకణకజం తరికిట తిం తకతకిట ధిమి తకిట తత్తిత్తకణకజం తరికిట తక తిత్తకణకజం తరికిట తత్తిత్తకతకదిత్త తత్తిత్తకదిత్త. హాయ్ అండి, నమస్కారం. వీటీవీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన పోతన ఆడిటోరియంలో సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా కోలాహలం చాలా ఇక్కడ కూచిపూడి ప్రదర్శన పిల్లలు ఇవ్వడానికి వచ్చారు. చాలా చక్కగా అనిపిస్తుంది. మీ మేడం గారు ఎవరండి? ఎస్ మేడం, నమస్కారం మ్యామ్. సో మీ పిల్లలకు ఎప్పటి నుంచి శిక్షణ ఇచ్చారు ఇవన్నీ? నేను శివనగర్లో నా ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి నిరోష నాట్య కళా మందిరం. పేరు అండి? నిరోష. ఓకే మ్యామ్. నిరోష. నేను 10th అయినప్పటి నుంచి అప్పటి నుండి నేను మొదలు పెట్టాను డ్యాన్స్. ఓకే. చాలా మక్కువ డ్యాన్స్ అంటే. ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా మా పిల్లలు ఎంతో అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నారు. చాలా చక్కగా ఆనందంగా ఉంది. ఓకే మేడం. ఇలాంటివి మరెన్నో నేను అద్భుతమైన షోస్కి పిల్లల్ని ముందుకు నడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీ పిల్లలని ఇప్పుడు అంటే ఇంకా ఎన్ని వేదికల మీద ఎక్కడెక్కడ ప్రదర్శనలు చేయించారు మ్యామ్? రవీంద్ర భారతి, లాల్ బహదూర్ స్టేడియం, పోతన ఆడిటోరియం, పబ్లిక్ గార్డెన్, ఇంకా చాలా ఎన్నో. ఓకే అండి, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ పిల్లలకు శిక్షణ ఇచ్చిన పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారండి. నమస్కారం మ్యామ్. నమస్తే. మీ పేరండి? నా పేరు దివ్య. ఓకే, మీ పిల్లలకి ఇంత చక్కగా సాంప్రదాయంగా కూచిపూడి నేర్పిస్తున్నారు కదా మేడం. సో ఎందుకు నేర్పిస్తున్నారు ఏంటో? మన కల్చర్ తెలవాలి కదా మేడం పిల్లలకి. ఎప్పుడు వెస్ట్రన్ డ్యాన్స్లు అని సినిమాలు చూసి అవి కాకుండా అసలు మన మూలాలు ఏంటియో పూర్తిగా తెలవాలని మన శాస్త్రీయ నృత్యం నేర్పడం జరుగుతుంది. అది మేడం నిరోష గారు చాలా బాగా చెప్తున్నారు. 1 year అవుతుంది మా పిల్లలు నేర్చుకొని. చాలా బాగుంది. వాళ్ళు చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హాయ్ మ్యామ్, నమస్కారం అండి. మీ పాపకి కూచిపూడి ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు మేడం? 1 year పైన అవుతుందండి. తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి. మేము కొత్తగూడెం నుండి శివనగర్కి వచ్చి నేర్చుకుంటున్నామండి. నిరోష మేడం చాలా బాగా అద్భుతంగా నేర్పిస్తున్నారు. ఒక 10-15 ప్రోగ్రామ్స్ చేశారు. ఇక్కడ వరంగల్లో బాగా చేసినందుకు స్కూల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. స్కూల్లో కూడా ఒక 5-6 ప్రోగ్రామ్స్ ఇచ్చారండి. హైదరాబాద్లో చేశారు, మళ్ళీ ఇక్కడ పోతన ఆడిటోరియంలో చేశారు. వినాయక చవితి రోజు వినాయకుని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా చేశారు. చాలా ఆనందంగా ఉందండి. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మరిన్ని పిల్లలు కూడా చాలా మంది పిల్లలు పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారండి. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్? నమస్కారం అండి. నమస్కారం. మా అమ్మాయి దీపిక. ఆమె మ్యారేజ్ కూడా అయింది. ఆమెకు పాప బాబుగా ఆమెకి ఇష్టంగా అనిపించి చేస్తుంది నిరోష దగ్గర. సూపర్ సూపర్. హైదరాబాద్లో చేశారు, మళ్ళీ ఇప్పుడు వరంగల్ 2-3 దిక్కులు చాలా వరకు చేసిండ్రు. ఆమె వాళ్ళ భర్త వద్దన్నా కానీ ఏదో ముందర పడి తీసుకొస్తాను. మ్యారేజ్ అయిపోయా కూడా మీరు ప్రోత్సహిస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా చాలా వాళ్ళ హస్బెండ్ వద్దన్నా కానీ మీరు చేపిస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్స్. మీ పేరమ్మా? దీపిక. దీపిక. మా మదర్ సపోర్ట్, డాడీ సపోర్ట్, మేడం మా గురుగారి సపోర్ట్తో ఇక్కడ దాకా వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. ఆపర్చునిటీస్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా చాలా చాలా థ్యాంక్ యూ, మీకు గ్రేట్గా చెప్తున్నాను. ఇంకా మరెన్నో ప్రోగ్రామ్స్ ఇవ్వాలని నేను కూడా చెప్తున్నానమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్కారం మ్యామ్. నమస్కారం అండి. మీ బాబు పేరు? పాప అండి? బాబు. ఓకే, ఇంత కష్టపడి ఓకే హాయ్ మా, ఇంత కష్టపడి చాలా చక్కగా ఫస్ట్ ఆఫ్ ఆల్ శివయ్య గెటప్ అండ్ చాలా చక్కగా తయారు చేసినందుకు మీకు థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ ఒకసారి చెప్పారు, మీ పిల్లలను ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు కూచిపూడి? మా పిల్లలని జాయిన్ చేసి 1 year అవుతుందండి. 1 year నుండి వాళ్ళ గురువు గారి పేరు నిరోష మేడం. ఓకే. చాలా బాగా నేర్పిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్. ఓకే. ఈ కల్చర్ కూడా తెలియాలనేసి వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఇందులో మా వారి భాగం కూడా చాలా సపోర్ట్ కూడా బాగుంది. మా తల్లిదండ్రులు కూడా చాలా నేర్పించాలని కోరికతోని మేమందరం కలిసి కట్టుగా వీళ్ళకి డాన్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సార్, నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు బుచ్చిబాబు అండి. ఓకే సార్. మా పిల్లలు 1 yearగా నిరోష మేడం దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి మేము అనుకుంటున్నాము, కానీ మాకు అవకాశం రాలేదు.
కానీ మా పిల్లలకు ఏంటంటే విదేశం పెట్టడం ద్వారా మాకు ఈ అవకాశం చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఇప్పించారు, ఇంకా ప్రోగ్రామ్స్ ఇప్పారని చెప్పేసి ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చిన్న పిల్లలు ఏంటంటే సినిమాలు చూసి సినిమా స్టెప్లు వేస్తున్నారు, కానీ ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ వల్ల మన సాంప్రదాయం అనేది వస్తుంది. సో ఇది ముందుకు తీసుకురావడం వల్ల నిరీక్షణ థ్యాంక్ యూ అండి. మా మిస్సెస్ కూడా చాలా దీనికి కష్టపడుతుంది. పిల్లలు మీరు కూడా అందరూ కూడా మంచిగా నేర్చుకొని మంచిగా ఉండాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. హాయ్ అమ్మా. హాయ్, నమస్తే. నమస్తే. నీ పేరేంటి? రుషిక. ఓకే, మీ మదర్ పేరేంటి? రుషిక. నిరోష. ఓ, నిరోష మేడం గారా. ఓకే, సూపర్. నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు కూచిపూడి? 1 year. సూపర్. ఓకే మేడం, మీ పాపగారు కూడా కూచిపూడి మీరున్నది కాకుండా ఈ రంగంలో మీ పాపగారిని కూడా ట్రైనింగ్ ఇస్తూ తర్వాత మీలాగా చేయాలని మీకు కోరిక ఉన్నట్టుంది. సో మీరు ఇలా చేయడానికి మేడం కృషి ఎవరు? అంటే మెయిన్ వచ్చేసి మై పేరెంట్స్. మా అమ్మ ఎక్కువ చాలా కష్టపడి నన్ను ఈ స్టేజ్ మీద చూడాలని ఎన్నో కష్టాలు పడుతూ నన్ను నేను ఇక్కడ ఉన్నాను అంటే అమ్మ, నాన్న, తర్వాత మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది. చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు మా హస్బెండ్ కూడా. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్. ఆయన సహకారం లేదు ఇప్పుడు నేను ఇక్కడ ఉండలేను. ఆయన నా పేరెంట్స్ అందరి సహకారం వల్ల ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఓకే సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారండి, మన ఈ తెలంగాణలో చూసారా మన కల్చర్ యాక్టివిటీస్ సాంప్రదాయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ హస్బెండ్స్ పేరెంట్స్ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్తున్నారు. మరెన్నో ప్రదర్శనలు ఇవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. పిల్లలు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మరికొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్కారం. హాయ్ సార్, నమస్కారం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పాపకి ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు కూచిపూడి? పాపకి 3 years అవుతుంది నేర్పేబట్టి. పాప చాలా బాగా చేస్తుంది, మేడం కూడా బాగానే చెప్తుంది, ప్రోగ్రామ్స్ కూడా చాలానే వేయించింది. ఓకే. ఎన్ని వేదికల్లో ప్రదర్శించారు? ఇక్కడ కాకుండా హైదరాబాద్లో కూడా చేసాము, రవీంద్ర భారతిలో, ఇక్కడ పబ్లిక్ గార్డెన్లో చేసాము. ఓకే సార్, మీరు కూడా మీ పాపకు మంచిగా ఇప్పుడు అంటే మన సాంప్రదాయం గల కూచిపూడి నేర్పిస్తున్నారు కదా సార్. అంటే ఈ ట్రెండ్ జనరేషన్లో కొంచెం అంత బాగుండట్లేదు కదా. సో దీనివల్ల మీ పాప ఇంట్రెస్ట్గా నేర్పిస్తున్నారా? మీరేమన్నా మీ ఇష్టంగా? రానున్న రోజులలో పిల్లలకి ఇలాంటి అవకాశాలు తల్లిదండ్రులు నేర్పించడం వల్ల మన భారతీయ సాంప్రదాయాన్ని కూడా కాపాడడం ఒక గొప్ప సాంస్కృతికంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పిల్లలు కూడా చాలా ఆతృతంగా నేర్చుకుంటామని చెప్పేసి కూడా ముందుకెళ్తున్నారు. భారతీయ సంస్కృతిలో ఇది ఒక మనది అతిపెద్ద ఘట్టంలాగా మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడున్న పిల్లలు కాస్త ఎవ్రీడే వాళ్ళు చాలా కష్టపడి ఇలాంటి ప్రోగ్రాంలు చేసి వాళ్ళకు అవార్డులు వస్తే వాళ్ళు ఎంతో సంతోషపడుతూ వాళ్ళ గురువుగారికి కూడా ఎంతో నైపుణ్యం తీసుకొస్తూ వారికి పేరు చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు పేరు తేవడం వల్ల ఎంతో సంతోషకరంగా ఉంది. పిల్లలు ఇలాంటి కార్యక్రమాలలో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల వారి యొక్క సంస్కృతి మెరుగుపరుచుతూ వారి యొక్క ఆరోగ్యపరంగా మెరుగుపరుస్తూ వాళ్ళ మెదడు కూడా చురుకుగా పనిచేయడం వల్ల ఆరోగ్యంగా ఎల్లప్పుడూ ఉంటారు. ప్లస్ మళ్ళీ తోటి స్నేహితులతో కానీ తోటి కుటుంబాలతో కానీ ఎంతో చాకచక్యంగా నేర్చుకోవడం వల్ల ఇతరులకు ఆదర్శంగా నిలబడతారు. సో ఇలాంటి మన సాంప్రదాయాలలో నేర్పించడం తల్లిదండ్రులు కూడా నేర్పించాలని, ఇక ముందు కూడా ఇంక వేరే వాళ్ళు కూడా ఇలాంటి కళా ప్రోత్సాహాలను కూడా నేర్పించాలని కూడా కోరుచున్నాం. పిల్లలు ఇంకా ఇలాంటి ప్రోగ్రాంలు చేసి ఎన్నో అవార్డులు పొందాలి. నంది అవార్డులు వరకు స్టేట్ నుంచి వెళ్ళి రాష్ట్రం నుంచి వెళ్ళి అటు ఇండియా మొత్తం సాంస్కృతిక పోటీల్లో పాల్గొని మంచి అవార్డులు సాధించాలని, అలాగే నిరేష మేడం ఇలాంటి పిల్లల్ని కూడా ఇంకా ఎంకరేజ్ చేసి మనకు వరంగల్ పట్టణం నుంచి వెళ్ళి స్టేట్ నుంచి వెళ్ళి నేషనల్ వైజ్గా తీసుకెళ్ళాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పాప మీ పేరేంటన్నా? హైరా. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 3 years. మీ గురుగారు బాగా నేర్పిస్తున్నారా? చాలా బాగా. ఓ సూపర్. మీ గురుగారికి మా తరఫున కూడా మా వీటీవీ న్యూస్ తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. పిల్లలందరూ ఇంకా చాలా చక్కగా నేర్చుకొని ఇంకా మరెన్నో ప్రోగ్రామ్స్ వేదికలపైకి వెళ్ళి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే